నేడు బాబు అధ్యక్షతన టీడీపీపీపీ భేటీ బడ్జెట్ సమావేశాలపై వ్యూహాలు ఖరారు. తిరుమలలో 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్, ప్రత్యేక బృందాలతో గాలింపు. జన్ధన్ నుంచి 5,500 కోట్లు విత్డ్రా, ఆల్ టైమ్ రికార్డ్ అంటున్న కేంద్రం. శరణార్థుల్ని ఆదుకోవడానికి మేం రెడీ, ముస్లిం దేశాలకు స్వాగతం చెప్పిన కెనడా. యమన్లో అమెరికా దాడులు, 41 మంది టెర్రరిస్టులతో సహా 57 మంది మృతి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో మోడీ సర్కార్ను టార్గెట్ చేయబోతున్నాయి విపక్షాలు. దీంతో ఇవాళ అఖిలపక్ష భేటీకి సిద్ధమైంది కేంద్రం. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే పనిలో పడింది టీడీపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశంతో పాటుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా సాధించుకోవాలి అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక హోదా, ప్యాకేజీకి సంబంధించిన అంశాలపై టీడీపీలో చర్చ జరగనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో బొమ్మలూరు, కానుమెలులో కరువు ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. 2 ఏళ్లుగా పంటలు పండని పొలాల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన అనంతరం అక్కడి రైతులతో భేటీ అవుతారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా అంశం టీడీపీ, వైసీపీ మధ్య మాటలు మంటలు రాజేస్తోంది. విశాఖలో తలపెట్టిన దీక్షతో మొదలైన రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయమంటోంది టీడీపీ. అసలు టీడీపీ పాలనే అబద్దాలు, అసత్యాలమయమని ఆరోపిస్తోంది వైసీపీ. హోదా గురించి గట్టిగా అడిగితే తాను చేసిన అవినీతి మీద ప్రధాని మోడీ సీబీఐ విచారణకు ఆదేశిస్తారని భయపడే ప్రత్యేక హోదాను చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు జగన్. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అడిగే దమ్ము కూడా లేదని మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత. రాష్ట్రంలో దుష్ట చతుర్ముఖ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన బహిరంగ సభలో కోటగిరి విద్యాధర్రావు తనయుడు శ్రీధర్ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని ముసుగులో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్కు అర్థం లేదని అన్నారు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. తణుకులో పర్యటించిన ఆమె ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదన్న 14వ ఆర్థిక సంఘం నివేదికకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధిని సమకూరుస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రత్యక్ష, పరోక్ష రూపంలో తెలంగాణపై ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం సాగుతోందన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో కాంట్రాక్టర్లు ఎక్కువగా ఆంధ్ర వారే ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు తెలంగాణ వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దీనిపై నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధన లాంటి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డైరీ క్యాలెండర్ ను హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వివరించారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి స్వామిరెడ్డిలు కూడా పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 40 కిడ్నీ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగర్వాల్ సమాజ్ ట్రస్ట్ సహకారంతో కిడ్నీ సెంటర్, మంచినీటి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. డయాలసిస్ రోగులకు ఉచితంగా జీవితకాలం మందులు సరఫరా చేస్తామన్నారు మంత్రి. ఒక్క సర్కార్ మాత్రమే అన్ని చేయలేదని, దాతలు, వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాస్పోర్ట్ల జారీల నిబంధనలు సరళతరం చేస్తున్నట్లు చెప్పారు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి జ్ఞానేశ్వర్ మూలే. జిల్లా కేంద్రాల్లో కూడా పాస్పోర్ట్ ఆఫీసుల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కలకత్తా తరువాత హైదరాబాద్ లోనే ఎక్కువ పాస్పోర్ట్ల జారీ జరుగుతోందని తెలిపారు. దళారుల బారిన పడకుండా ఈ మదర్, ఈ మైగ్రేట్, ఈ సదర్లను ప్రవేశపెట్టినట్లు జ్ఞానేశ్వర్ తెలిపారు.
ఇప్పటి వరకు ఉన్న 15% సర్వీస్ ట్యాక్స్ ను 16 నుంచి 18% పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రతిపాదించే అవకాశం ఉంది. త్వరలోనే అమలు కానున్న జీఎస్టీకి అనుగుణంగా ఉండేందుకు సర్వీస్ ట్యాక్స్ కూడా పెంచనున్నారు. జీఎస్టీలో 5, 12, 18, 28% మేర స్లాబ్స్ ఉండాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ ట్యాక్స్ పెంచనున్నారు. విమాన ఛార్జీలు, హోటల్, ఫోన్ బిల్లులు భారంగా మారతాయి. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నగదు విత్డ్రా పరిమితిని పెంచాలన్న ఈసీ విజ్ఞప్తిని ఆర్బీఐ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ప్రచారానికి ఖర్చులుంటాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇవ్వాలంటూ ఇటీవలే ఆర్బీఐకి ఈసీ లేఖ రాసింది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి 24,000 రూపాయలు ఇస్తూ ఉండగా అభ్యర్థులకు 2 లక్షల రూపాయలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిమితి పెంచడం కుదరదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఆర్బీఐ తీరుపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులు తీసుకుని వాటి ఆధారంగా పన్ను ఎగవేస్తున్న వారిపై కొరడా జులిపించేందుకు సిద్దమైంది. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, పోస్టాఫీసులు ఐటీ రిటర్న్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడింది. ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులు తీసుకున్న వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది ఐటీ శాఖ. దీని ద్వారా ట్యాక్సులు కట్టే వారి ఫుల్ డీటెయిల్స్ ప్రిపేర్ చేసి పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.